నుంచి ఉద్యోగాలు ఇస్తాము. ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగులందరూ కూడా నెలకు 4,000 ఆర్థిక సహాయం అందిస్తా ఉన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, 2 సంవత్సరాలు అయింది కదా, ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయలేదు? 2 సంవత్సరాలు అయింది కదా, ఏ ఒక్కరికి నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పాలి. అంతేకాదు ఈరోజు మహిళలందరికీ ప్రతి నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు 4,000 ఇస్తామన్నారు. పెన్షన్స్ 2,000 నుంచి 4,000 పెంచుతామన్నారు. దివ్యాంగులకు 6,000 ఇస్తామన్నారు. కొత్త పెన్షన్స్ ఇస్తామన్నారు, అది గతి లేదు. ఉన్న పెన్షన్స్ పెంచలేదు, దివ్యాంగులకు పెంచలేదు, వితంతువులకు పెంచలేదు, వృద్ధాప్యులకు పెంచలేదు. మరి ఈరోజు ఆ రకంగా పెన్షన్లు తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా వెన్నుపోటు పొడిచినటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము, రాహుల్ గాంధీ ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు దళితులకు, ఎస్సీ ఎస్టీలకు ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామన్నారు. నేను ఈరోజు సవాల్ చేస్తా ఉన్నాను, ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ కుటుంబాన్ని కానీ మీరు 12 లక్షలు ఇచ్చినటువంటి దాఖలా ఒక్కటైనా ఉంటే చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందులో మార్పు రాలా. ఏ రకంగానైతే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాటు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నదో మనకు తెలుసు. ఏ రకంగా ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టిందో మనం చూస్తా ఉన్నాము. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే విధంగా ఉంది. ఏ విషయంలో కూడా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. ఈరోజు భూములు అమ్మకపోతే ఈ ప్రభుత్వానికి పూట గడవని పరిస్థితి. భూములు అమ్మకపోతే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. భూములు అమ్మకపోతే రిటైర్ ఎంప్లాయీలకు బెనిఫిట్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. భూములు అమ్మకపోతే సంక్షేమ పథకాలు అమలు చేయలేనటువంటి పరిస్థితి. బీరు బ్రాండీ అమ్మకపోతే ఈరోజు కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఏం చెప్పారు? ఎలక్షన్ హామీలలో మేము అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులన్నీ రద్దు చేస్తామన్నారు. ఇది మీ ఎన్నికల ప్రణాళిక. మీ ఎన్నికల ప్రణాళిక ఇది. ఒక్కసారి రేవంత్ రెడ్డి చదువుకోవాలి. మీరు ఇచ్చినటువంటి హామీలేంటి, అమలు చేస్తున్నటువంటి చర్యలేంటి, ఎక్కడ పోయినాయి? బెల్ట్ షాపులు ఎందుకు రద్దు చేయడం లేదో చెప్పాల్సిన అవసరం ఉంది. బెల్ట్ షాపులు రద్దు చేయడం దేవుడెరగా ఈరోజు 70,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు బీరు బ్రాండీ అమ్మడం ద్వారా ప్రజలను దోపిడీ చేయాలి, కుటుంబాలను ఈరోజు రోడ్డున వేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి అన్ని రంగాలలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. ఏ రకంగానైతే బీఆర్ఎస్ పార్టీ ప్రజలను మోసం చేసిందో, ఏ రకంగానైతే బీఆర్ఎస్ పార్టీ ప్రజలను వంచన గురి చేసిందో, కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఉత్సవాలు నిర్వహించుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రజల దృష్టి మళ్లించేటువంటి అనేక రకాల కుతంత్రాలు, కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇచ్చినటువంటి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నము, తన పరిపాలనలో ఏ రకంగా ప్రజలను మోసం చేశారో దాని దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదు. ఈ 2 పార్టీలు కూడా కుటుంబ పార్టీలే. ఈ 2 పార్టీలు కూడా అవినీతి పార్టీలే. ఈ 2 పార్టీలు కూడా ఇచ్చిన హామీలను తుంగలదొక్కేటువంటి పార్టీలే. ఈ 2 పార్టీలు కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేటువంటి పార్టీలే. ఈ 2 పార్టీలు కూడా అక్రమాలకు పెద్దపీట వేసేటువంటి పార్టీలే. అందుకే తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈరోజు నిలదీయాల్సిన అవసరం ఉంది. అయ్యా, మా పెన్షన్లేండి, మా ఉద్యోగాలు ఎక్కడ పోయాయి, మాకు ఇస్తున్నటువంటి ఆర్థిక సాయం ఎక్కడ పోయింది? ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను, శాసనసభ్యులను నిలదీయాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి కార్యకర్తలకు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి
నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి